సంతోషి హోమ్ స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తారు కదా. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. అండ్ రెగ్యులర్ గా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, 1-2 వీడియోలు కూడా దగ్గర 20 రోజుల నుంచి ఎందుకు రావట్లేదు అనేది మీకు ఆటోమేటిక్ గా టైటిల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి అనేది. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మెయిన్ పిల్లర్ లాంటి వ్యక్తిని మనం పోగొట్టుకుంటున్నప్పుడు మనం చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. అండ్ దానికి ఒక రీప్లేస్మెంట్ అనేది మనం తీసుకురాలేము. అలాంటిది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోనే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఉన్నది. మెయిన్ గా మా అత్తగారు రీసెంట్ గా చనిపోయారు కాబట్టి అది ఆవిడని రీప్లేస్మెంట్ చేయడం అనేది చాలా కష్టము. అండ్ ఆవిడ చేసే పని గాని, ఆవిడ చేసే ఒక పెద్ద దిక్కుగా ఉండి చేసేవన్నీ కూడా ఎవరైనా చూడలేము, చేయలేము. అంత కేపబిలిటీ ఎవరికి లేదు. ఎందుకంటే అదంతా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది కాబట్టి. అండ్ అలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు మా ఫ్యామిలీ దూరం చేసుకున్నాము. ఆవిడ రీసెంట్ గా చనిపోయారు కాబట్టి. అండ్ ఈ పనులన్నింటిలో ఉండడం వల్ల నేను ఏ రకంగా వీడియోల్లో గానీ లేకపోతే స్కూల్ వర్క్ గానీ ఏ రకంగా కూడా చేయలేదు. అండ్ అందుకనే కొంచెం గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఒక వీక్స్ కొంచెం వీడియోస్ ఏవి కూడా పెట్టడం జరగలేదు. 1-2 ఉన్నవి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేసేసాను. అండ్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ తెలుసు నేను సింపుల్ గా అయిపోయేవి లేదా అవసరం లేనివి టైం పాస్ వీడియోస్ లాంటివి నేను చేయడానికి ఇష్టపడను అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. కొంచెం కంటెంట్ ఉండే వీడియోస్ తోటి నేను వెళ్దాం అనుకుంటాను. అయితే ఎంటర్టైన్ చేయాలి, లేకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ చేయాలి, అలాంటి వీడియోస్ మాత్రమే చేస్తాను. అండ్ వ్లాగ్స్ చేయడానికి నాకు పెద్దగా టైం దొరకదు కాబట్టి నేను వ్లాగ్స్ అనేవి చేయడం లేదు. అండ్ ఎక్కడైనా దొరికితే 1-2 చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అండ్ ఈ వీడియోను కూడా ఒక చిన్న వ్లాగ్ లాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీను. ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి నేను ఏ రకమైన ప్రిపరేషన్ లోనే లేను. ఎందుకంటే ఏదైనా ఒక పని పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేద్దాం అనుకున్నప్పుడు దానికి కావాల్సినంత పనిముట్లు, దానికి కావాల్సినంత వాటి ప్రిపరేషన్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాకే ఏదైనా పనిలోకి దిగాలి. నా అభిప్రాయం మాత్రం అదే. కాబట్టి ఎటువంటిది కూడా నేను ఇంకా ప్లాన్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ వీడియోస్ గానీ, వంటలు గానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ గానీ ఏవి కూడా ఇంతవరకు చేతిలో ఏమీ లేవు. అందుకనే కొంచెం ఒక 1 వీక్ టైం తీసుకుని ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుని చేతి నిండా మొత్తం మళ్ళీ పని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ 1 by 1 మీ దగ్గరికి వీడియోస్ అనేవి ఫటాఫట్ వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా ఈ వీడియో చిన్న వ్లాగ్ తో స్టార్ట్ చేస్తాను. ఇది ఈవినింగ్ వ్లాగ్. ఎలా చేస్తున్నాం అనేది, మేము ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇందులో చూపించేస్తాను. చూసారు కదా ఇవాళ ఈవినింగ్ ఎంత చల్లగా ఉన్నదో. ఇక్కడైతే సన్నగా తుంపర వర్షంలాగా పడుతూ ఉన్నది. క్లైమేట్ చాలా చాలా చల్లగా ఉన్నది. చూసారు కదా ఇక్కడ అందరం కూడా ఇక్కడ గేమ్స్ అవి ఆడుతున్నారు. కొంతమంది ఇలాగా నెట్ అది ప్రాక్టీస్ చేసుకుని, ఇంకా చిన్నపిల్లలు ఎంత బంధించినా కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు. చాలా నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొంచెంగా సైక్లింగ్ అది చేస్తూ ఉన్నారు. అండ్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ తొలకరి వర్షాలకి మొత్తం అంతా గ్రీనరీ మొత్తం అంతా వచ్చేసింది. చూసారు కదా ఇలాగా మొత్తం చెట్లన్నీ కూడా ఆకుపచ్చగా చాలా క్లియర్గా ఉన్నది. స్కై కూడా అండ్ చాలా చల్లగా ఉన్నది. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ పీరియడ్స్లో ఇలాగా ఉన్నప్పుడు మామూలుగా సాధారణంగా నేను అన్ని ఇంటి ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నాను. అండ్ పిల్లల్ని ఎంత కంట్రోల్ చేసినా ఇది వరకు కంటే ఇప్పుడు కొంచెం టీవీ ఎక్కువే చూస్తున్నారని చెప్పాలి. చూసారు కదా. అండ్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్కి నేను ఏం చేస్తున్నానంటే మొక్కజొన్న పొత్తులు ఉడికించి పెడుతున్నాను. చూసారు కదా. అండ్ ఇవన్నీ కూడా కొంచెం హెల్దీగా వేడివేడిగా ఉండే ఫుడ్ తీసుకోవడం ఈ టైంలో చాలా మంచిది. అందుకని మ్యాక్సిమం అన్ని బయట ఫుడ్స్ అన్నీ కూడా ఆపేసి ఏమైనా ఉడికించుకునేవి లేకపోతే ఇంట్లో కొంచెం కష్టపడి చేసుకోవడం అనేది చాలా బెటర్ అని నా ఉద్దేశం. చూసారు కదా ఇలాంటివి మనకి ఇది వరకు ఎలాగ మనం అలవాటు చేసామో పిల్లలకి అన్నీ అలవాటు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా తయారవుతారు. అండ్ చాలా మా హస్బెండ్ అయితే మొత్తానికి ఆన్లైన్కి పరిమితం అయిపోయారు అనమాట. అండ్ మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలు అలాగే ట్యూన్ అవుతారు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా హెల్దీ ఫుడ్కి ట్రాన్ అయిపోయారు అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చపాతీలోకి పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ దీనికోసం మనకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కావాలి. ఈ పప్పుని మీకు శనగపప్పుతో చేసి చూపిస్తాను. చూసారు కదా. ఇప్పుడు శనగపప్పుతో చపాతీలోకి దాల్ ఎలా చేయాలో చూద్దాం.
చూసారు కదా, ముందుగా ఇలా దాల్ తీసేసుకుని శనగపప్పుని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి. దీని దగ్గర 5 నుంచి 6 విజిల్స్ వరకు శుభ్రంగా కడిగేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మనం మెదిపితే మెత్తగా అయిపోయేంత వరకు దీన్ని విజిల్స్ మీద ఉంచేయాలి. కాబట్టి 5 to 6 విజిల్స్ పెట్టండి, లేకపోతే శనగపప్పు అంత తొందరగా ఉడకదు. కాబట్టి ఈలోగా మనం తడక ప్రిపేర్ చేసుకోవాలి, అంటే పోపు మాట. దీనికి మొత్తంగా నెయ్యి వాడితే చాలా చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ నెయ్యి వేసుకుని ఇది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం పోపు సామాన్లు వేసుకోవాలి. కొన్ని ఆవాలు, ఈ ఆవాలు కొంచెం చిటపట్లాడుగాని కొంచెం అంత జీలకర్ర, 2 మెంతు గింజలు, ఎండుమిరపకాయలు. మీకు కారాన్ని తగినట్టుగా దీన్ని మీరు మార్చుకోవచ్చు, ఎక్కువగా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే ఇంగువ, దీంట్లో ఇంగువ కంపల్సరీ వేయాలి, అప్పుడే మీకు మంచి వాసన గుమగుమలాడుతూ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలాగా దీన్ని మొత్తం పోపుని బాగా వేయించేసుకుని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు మొత్తం అన్నిటిని కూడా ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. అలాగని బాగా ఎర్రగా అక్కర్లేదు, కొంచెం అంత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని వేయించుకుని కరివేపాకు రెబ్బలు గుప్పిడి వేసుకుంటే మంచి వాసన మనకి దాల్కి వస్తుంది. చూసారు కదా, అండ్ పసుపు, మనం ఎందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి వాడం కాబట్టి పసుపు వేస్తున్నాను. అలాగే కావలసినంత ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. కావాలనుకుంటే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడుగా ఎక్కువగా వేసేసుకుని తర్వాత తీయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు మనం పోపు రెడీ చేసేసుకున్నాక పక్కన పప్పు విజిల్స్ కూడా వచ్చేస్తుంది. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత దీన్ని చాలా చాలా మెత్తగా మెదుపుకోవాలి. లేదు మాకు కొంచెం బద్దగా ఉన్నా ఇష్టమే అనుకుంటే అలా కూడా ఉంచుకోవచ్చు, కొంచెం విజిల్స్ తగ్గించుకోవాలి. చూసారు కదా, విజిల్స్ వచ్చేస్తుంది, పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ మనకి పోపు కూడా అయిపోయింది. చూసారా, ఇప్పుడు దీంట్లో బాగా ఇలా మెత్తగా మెదిపేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. లేదనుకుంటే ఈ పప్పులో కూడా ఈ పోపును మీరు వేసుకోవచ్చు. ఇందులో క్లియర్గా ఉండడానికి నేను చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, యాక్చువల్గా పోపుని పప్పులో వేసేస్తేనే మనం దాల్ తడక అంటాం. చూసారు కదా, ఈ రకంగా వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకుంటే మనకి దాల్ తడక పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పైనుంచి ఒక చెంచాడు మొత్తం కూడా గరం మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి మీకు దాల్ తడక రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి గార్నిషింగ్కి ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి కొంచెం అంత కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా వేసేస్తే మన దాల్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ చిన్న వ్లాగ్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటాను. అండ్ మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.